రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం. ఈరోజు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే మార్చ్ 20th. మన ఈ హ్యాపీనెస్ దాని గురించి మనం డిఫరెంట్ వేస్ మాట్లాడుకుందాం. దెర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్. వన్ ఈజ్ ఇమోషనల్ హ్యాపీనెస్, ఫిజికల్ హ్యాపీనెస్, సోషల్ హ్యాపీనెస్, ఆక్యుపేషనల్, ఇంటలెక్చువల్, ఎన్విరాన్మెంటల్ అండ్ స్పిరిచువల్. ఇలా ఈ 7 కేటగిరీస్ ఆఫ్ ది హ్యాపీనెస్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్క్రైబ్ చేద్దాం. ఇమోషనల్ హ్యాపీనెస్, మనం డైలీ లేచిన దగ్గర నుంచి మన యొక్క హ్యాపీనెస్ మన యొక్క ఇమోషన్స్ మీద ఆధారపడుతుంది. లేచిన తర్వాత మన హ్యాపీగా మూడ్లో ఉంటే ఆ రోజంతా డే అంతా కూడా మన హ్యాపీనెస్ అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే మనకు బ్యాడ్ ఇమోషన్స్ ఉన్నా సరే, లేకపోతే టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నా సరే, ఆటోమేటిక్గా మన ఇమోషన్స్ డిస్టర్బ్ అవుతాయి. దీనికి యాక్చువల్గా సైకాలజిస్ట్ కూడా 50% ఆఫ్ ది హ్యాపీనెస్ ఈజ్ జెనెటిక్స్ అని చెప్పారు. అంటే మన పేరెంట్స్, మన పూర్వీకులు కూడా ఎక్కువ కాలం హ్యాపీనెస్గా ఉంటే జనరేషన్స్ ఏమో హ్యాపీ ఫ్యామిలీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే బోత్ పేరెంట్స్ ఆర్ హ్యాపీగా ఉంటే చిల్డ్రన్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది 50%. 10% బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇంట్లో రోజు ఎప్పుడు ఇబ్బందులు, తగాదాలు, అలాంటి ఏదో డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ ఉన్నదనుకోండి ఇంట్లో, సో దాని మూలంగా 10% ఆఫ్ ది హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ ది మన చుట్టూ ఉన్న మన ఇంటి వాతావరణం. 40% రిమైనింగ్ 40% ఈజ్ బికాస్ ఆఫ్ ది ఇన్నర్ సోల్. మన ఇన్నర్గా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన హ్యాపీనెస్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్నర్ సోల్. సో అంచేత మనం ఆటోమేటిక్గా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం దాని మీద దట్ ఈస్ ఆల్ కాల్ ది ఇమోషనల్ హ్యాపీనెస్. రెండోది ఫిజికల్ హ్యాపీనెస్. ఫిజికల్ హ్యాపీనెస్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తామో, ఆటోమేటిక్గా మెడిటేట్ చేస్తాము, ప్రాణాయామ చేస్తాము, ఎనీ ఎక్సర్సైజ్ వాటర్ ఇట్ మే, ఆ డే అంతా కూడా మనం హ్యాపీ మూడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎక్సర్సైజ్ చేసిన రోజు మనం ఎప్పుడు కూడా మన బాడీలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఛాలెంజింగ్ యువర్ ఎక్సర్సైజెస్. సో ఎప్పుడైతే మన యొక్క ఎక్సర్సైజ్ మనమే ఛాలెంజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఛాలెంజ్ మనం అధిగమించాం అనుకోండి, ఆటోమేటిక్గా మన హ్యాపీనెస్ మనకి వద్దన్న వస్తుంది అనమాట. తర్వాత సోషల్ హ్యాపీనెస్. ఇది మధ్యలో గమనించుంటారు, ఎన్ని హ్యాపీనెసెస్లో కూడా ఎక్కువ సోషల్ హ్యాపీనెస్ ఇప్పుడు ఎక్కువ పెరిగింది. అంటే సోషల్ గ్యాదరింగ్స్, కలిసి అందరూ కలిపి కాసేపు మాట్లాడుకోవడము, బర్త్డే పార్టీస్, వెడ్డింగ్ యానివర్సరీస్, వాట్ నాట్. ఈ పార్టీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఏంటంటే మనందరినీ కలిసి సోషల్ గ్యాదరింగ్లో మనంతా కూడా షేరింగ్ ఆఫ్ అవర్ ఐడియాస్, మన యొక్క హ్యాపీ మూమెంట్స్ కూడా, సక్సెస్ స్టోరీస్ ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఆటోమేటిక్గా మన హ్యాపీనెస్ కోఎఫిషియంట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆక్యుపేషనల్. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎవరు ఏ జాబ్లో చేసినా, ఎందుకంటే 40% ఆఫ్ ది పీపుల్ మోర్ దెన్ 8 to 10 అవర్స్ వాళ్ళు ఆక్యుపేషన్లోనే ఉంటారు. అయితే డాక్టర్గా నేను, అలా ఎనీ అదర్ ప్రొఫెషన్, అది బిజినెస్ అవనేవని. సో మనం 8 to 10 అవర్స్ మన ప్రొఫెషన్లోనే మన బిజినెస్లో ఉండడం మూలంగా మన యొక్క ఓన్ ఆక్యుపేషన్ మన హ్యాపీనెస్ తీసుకురాలేకపోతే మనం రెగ్యులర్గా హ్యాపీగా ఉందామని అనుకోవద్దు. అందుకని మన ఆక్యుపేషనల్గా మనం ఏదైతే మనం జాబ్ చేస్తున్నామో జాబ్ని ఎంజాయ్ చేయాలి, ఆ జాబ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. లెట్ దెమ్ మేక్ పీపుల్, అదర్ పీపుల్ ఆల్సో హ్యాపీగా ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఇంటలెక్చువల్. నాలెడ్జ్ ఈజ్ ద పవర్. మీకు ఎప్పుడైతే మన యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ పెరుగుతుందో, మన పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటామో, సో ఆటోమేటిక్గా మనకి ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ కోఎఫిషియంట్ పెరుగుతుంది అనమాట. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మూసలో పోసినట్టుగా మనం ఉండకుండా మనం ఒక కొత్త లాంగ్వేజ్ కానీ, కొత్త ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే రెగ్యులర్గా మనం డిఫరెంట్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ కానీ ఏవైనా మనం మన ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ వచ్చే క్రాస్ వర్డ్స్ కానీ, సుడోకో, ఈవెన్ ఈ చిన్నవి గేమ్స్ లాంటివి, అలాంటి అన్నింటిలో కూడా మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో మన ఇంటలెక్చువల్ కోఎఫిషియంట్ పెరిగి మన ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ కోఎఫిషియంట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్. మీరు గమనించండి, మన చుట్టూ ఉన్న వాతావరణము టాక్సిక్గా ఉంటే, ఇంటి వాతావరణం కాదు, బయట వాతావరణం ఎప్పుడు ట్రాఫిక్, రష్, నాయిస్ పొల్యూషను, అన్ని రకాల పొల్యూషను మనకి ఏదైతే ఉంటుందో, వాటర్ పొల్యూషన్ ఎన్ని ఉంటాయో, మన హ్యాపీనెస్ మనం ఫీల్ అవ్వం. అంచేతే మన ఎన్విరాన్మెంట్, చుట్టూ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. అందుకని మన పరిసరాలు మనం బాగు చేసుకోవడము, చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా మనం వాళ్ళని మోటివేట్ చేసి
ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్టెడ్గా ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనకి హ్యాపీనెస్ ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. ఫైనల్ ఈజ్ స్పిరిచువల్ హ్యాపీనెస్. స్పిరిచువాలిటీ అంటే మతపరంగా కానీ లేకపోతే గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కాదు. స్పిరిచువల్ అంటే ఇన్నర్ సోల్ని మనం అంటే హూ యామ్ ఐ, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్నది మీరు ఎప్పుడైతే మీరు ఆలోచించుకొని స్పిరిచువల్ బిగినింగ్లో కానీ స్పిరిచువల్ జర్నీలోనే యు మీట్ మోస్ట్ ఆఫ్ ది హై క్వాలిటీ పీపుల్తో మనం అసోసియేట్ అవుతాం కాబట్టి మనం ఆటోమేటిక్గా మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి, మన యొక్క డైలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ స్పిరిచువల్ లైన్ కూడా ఇట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్. సో సమ్మేళనం ఓవరాల్గా ఒక వ్యక్తి హ్యాపీగా ఉండాలనుకుంటే ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి పే చేస్తాయి కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి లెట్ పీపుల్ ఎంజాయ్ ది లైఫ్ అండ్ లెట్ ది పీపుల్ లివ్ లైఫ్ అట్ ది ఫుల్లెస్ట్ లెంత్. థ్యాంక్ యూ వెరీ మచ్.